కుత్బుల్లాపూర్ సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమం, మహిళా విద్యాభివృద్ధి లక్ష్యంగా సేవా కార్యక్రమం నిర్వహించబడింది. కుత్బుల్లాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు ఎన్ జగదీష్, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తకంటి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు వంశీ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సుజాత లావణ్య పాల్గొన్నారు. ఉపాధ్యాయులు జగదీష్ గారికి మరియు ఉపాధ్యాయులకు, నాతోటి మన సావిత్రిబాయి పూలే ట్రస్టు కమిటీ డైరెక్టర్లకు మరియు విద్యార్థులకు, ఈరోజు సావిత్రిబాయి పూలే ఒక ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. 1831లో మహారాష్ట్రలో జనవరి 3వ తారీఖున జన్మించిన మన మహిళా సావిత్రిబాయి పూలే కాబట్టి ఆనాడు ఎంతో కష్టపడి ఆమెని చదువుకోకుండా రాళ్లతోని రప్పలతోని ఎంతో మురికితోని కొడితే అవన్నీ పక్కన పెట్టి అన్నీ ముందు పోయి మన మహాత్మా జ్యోతిరావు పూలే సహకారంతో పాఠశాలను ప్రారంభించింది. మొట్టమొదటి మహిళ, భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ అంటే మన సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి కాబట్టి ఆమెకు ఈరోజు జయంతి సందర్భంగా ఆమె పేరునే మేము ఈరోజు మన గ్రామంలో ఒక ట్రస్ట్ ఇట్లా ఏర్పాటు జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మేము ఇట్లా మా ట్రస్ట్ ద్వారా మన మహిళా ఉపాధ్యాయులు ఇట్లా 50% ఉన్నారని ఈరోజు ఆమె వల్లనే వీళ్ళందరూ ఒక ఉపాధ్యాయులుగా సాగిరని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈరోజు మండలంలో మహిళలకు ఇట్లా 50%, సర్పంచులకు ఇట్లా ఇరని వాళ్ళకు ఈరోజు మా ట్రస్ట్ ద్వారా సన్మాన ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి మాకు ఈరోజు మా యొక్క ట్రస్టుకు ఎవరీ గ్రీన్ ఈరోజు ట్రాన్స్పోర్ట్ నుంచి మల్లేష్ అరవింద్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడే 51,000 రూపాయలు మన ట్రస్ట్కు సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు నేను ఇట్లా ఈ పాఠశాలకు ఒక విద్యా కమిటీగా చైర్మన్ ఒక 36 మాసాలుగా కొనసాగినాను. కాబట్టి నా వంతు సహకారం ఇట్లా ఈ యొక్క ట్రస్టుకు 10,000 రూపాయలు ఇట్లా ఈ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా భార్య ఇట్లా గ్రామ పంచాయతీ సభ్యురాలు మాజీ నెంబర్ కాబట్టి ఆమె తరపు నుంచి ఇట్లా ఒక 10,000 రూపాయలు ఇట్లా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా బాబు వంశీ, కొత్తకంటి సాయి వంశీ ఈరోజు ఫైనల్ ఇయర్ LLB చదువుతుంది కాబట్టి ఆయన తరపు నుంచి ఇట్లా 5,000 రూపాయలు ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మా తరుణ్ సాయి ఇట్లా ఇదే పాఠశాలలో చదువుకుంది కాబట్టి ఆయన పేరు ఇట్లా 2,500 రూపాయలు ఇట్లా ఇవ్వడం జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నా. నేను మొత్తము ఈ ట్రస్ట్కు 30,000 రూపాయలు ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే నేను చాలా నుంచి అనుకుంటున్నా 30,000 రూపాయలు. నేను వాస్తవానికి గరీబోని కాబట్టి నేను ఉన్నాను గాను ఏదో రకంగా నాకు భగవంతుడు మొన్న ఒక చిన్న పని చేస్తే ఒక ల్యాండ్ విషయంలో నాకు ఒక 60,000 రూపాయలు వచ్చినాయి. 6,000 రూపాయలకి 30,000 రూపాయలు ఈ ట్రస్ట్కు నేను ఇవ్వాలని అనుకున్నా. కాబట్టి 2,500 రూపాయలు ఈరోజు నాకు బ్యాలెన్స్ ఉంది. ఆ 2,500 రూపాయలు ఈరోజు సావిత్రిబాయి పూలే ట్రస్ట్ సందర్భంగా 25 చెద్దలు తెచ్చి నాగోల్ నుంచి ఎల్బినగర్ వరకు ఎవరైతే ముసలోళ్ళు చలికి కప్పుకుంటారో వాళ్ళకు ఒక చెద్దలకి ఇట్లా ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఇట్లా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు అందరికీ ఇట్లా ఈ యొక్క ట్రస్ట్కు చాలామంది ముందుకు వచ్చి ఈ మన పాఠశాలని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ స్కూల్ 100 మంది, మన స్కూల్ 170 కాబట్టి 270 బ్యాగులు జూన్ మీకు ఎప్పుడైతే జూన్ 12కి అవుతుందో 2 తారీఖు అవుతుంది ఆ రోజు మీ అందరికీ బ్యాగులు మన ట్రస్ట్ నుంచి ఇప్పిస్తామని తెలియజేసుకున్నాం. అదే కాకుండా టై బెల్ట్ ఇట్లా మా ట్రస్ట్ నుంచి మీకు మీ అందరికీ ఇట్లా ఇప్పిస్తానని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వినండి, ప్రైవేటు పాఠశాల వద్దు, గవర్నమెంట్ పాఠశాల ముద్దు అని అనుకుంటా మన ఊళ్ళో ఇట్లా రాళ్ళు తీయాలని కోరుకుంటూ
మన మంచి రిజల్ట్తోని మన మండలంలో మంచి పేరు తేవాలని కోరుకుంటూ మనకే కాకుండా మన గ్రామానికి మన ఉపాధ్యాయులకి ఇట్లా సంతోషపడతారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.